మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు అండగా ఉంటూ, ఇంకా చెప్పాలంటే గతంలో వైఎస్ఆర్ కుటుంబానికి సైతం సన్నిహితంగా మెలిగిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బాలినేని బాటలో పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోబోతున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి ఆయనకు కీలక హామీ లభించినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ హయాం నుంచి ఆయన కుటుంబీకులకు ఒక బలహీనత ఉంది. తాము ఎవరినైనా నమ్మితే లేదా తమకు ఎవరైనా విధేయులుగా ఉంటే చాలు వారి కోసం ఎందాకైనా వెళ్తారనే పేరుంది. సరిగ్గా ఇదే బలహీనతను ఆసరాగా చేసుకుని గతంలో చాలా మంది వైఎస్ఆర్ కు, ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ కు సన్నిహితులుగా మారిపోయారు. వీరంతా అప్పట్లో కాంగ్రెస్ లో వైఎస్ వర్గం గాను, ఆ తర్వాత వైసీపీలో అధినేత జగన్ కు సన్నిహితులుగాను పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం తర్వాత వీరంతా యూటర్న్ తీసుకుంటున్నారు. ఇలా వైఎస్ కుటుంబ సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న ఎంపీ మోపిదేవి ఇప్పటికే వైసీపీని వీడగా తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మరో సన్నిహిత నేత జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. జనసేనలో చేరితే ఆయనకు ఇచ్చే పదవిపై కీలక హామీ లభించింది. దీంతో అతి త్వరలో ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే జరిగితే మోపిదేవి బాలినేని తర్వాత వైసీపీని వీడబోతున్న మూడో జగన్ వీర విధేయ నేతగా నిలవబోతున్నారు. గతంలో కాంగ్రెస్ వైసీపీలో 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు పార్టీ విప్ గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న సామినేని ఉదయభానును చేరితే జనసేనకు జగ్గయ్యపేటలో బలం పెరుగుతుందని ఆ పార్టీ కూడా భావిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక వైసీపీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న ఉదయభానుపై జనసేన నుంచి క్లియరెన్స్ రాగానే వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు.